రావణగాడు పనికొస్తాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా గుంటూరు కారం జనవరి 12వ తారీఖు రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా విడుదలకు ఇంకా 9 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన 3 పాటల పోస్టర్ సినిమాపై మరింత భారీ అంచనాలనైతే పెంచడం జరిగింది. ఖచ్చితంగా మహేష్ బాబు కెరియర్లో గుంటూరు కారం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంటున్నారు. డైరెక్టర్ త్రివిక్రమ్ మహేష్ బాబుని చాలా మాస్గా చూపిస్తున్నారు. చాలా కాలం తర్వాత తన సినిమాలో మహేష్ బాబు స్మోకింగ్ చేయడంతో పాటు లుంగి కట్టడంతో ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అవుతున్నారు. గతంలో మహేష్ బాబుతో త్రివిక్రమ్ కలేజ అతడు సినిమాలు చేయడం జరిగింది. ఈ 2 సినిమాలలో మహేష్ బాబుని చాలా వైవిధ్యంగా చూపించారు. అతడులో చాలా సైలెంట్గా ఉండే పాత్ర అయితే కలేజ సినిమాలో ఫుల్ సెటారికల్ మహేష్ డైలాగులు చెప్తుంటారు. దీంతో ఇప్పుడు గుంటూరు కారంలో మహేష్ బాబుతో త్రివిక్రమ్ ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తారన్నది అభిమానుల్లో చర్చనీయంగా మారింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ రిలీజ్ డేట్ మేకర్స్ లేటెస్ట్గా ఫిక్స్ చేయడం జరిగింది. విషయంలోకి వెళ్తే ఈ నెల 6న ట్రైలర్ హైదరాబాద్లో లాంచ్ చేయబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం మహేష్ బాబు దుబాయ్లో ఉన్నారు. ఇంకా ఈ ఏడాది డిసెంబర్ చివరి వారంలో కుటుంబ సమేతంగా వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక యాడ్ షూటింగ్ ముగించుకొని న్యూ ఇయర్ సంబరాలు చేసుకున్నారు. జనవరి 5వ తారీఖు విదేశాల నుండి మహేష్ బాబు హైదరాబాద్కు రానున్నారు. ఆ తర్వాత రోజు ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో మహేష్ బాబు పాల్గొతున్నట్లు తెలుస్తుంది. దాదాపు 12 సంవత్సరాల తర్వాత త్రివిక్రమ్ మహేష్ బాబు కలయికల సినిమా వస్తుండడంతో అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు గుంటూరు కారం సినిమా చూడడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికైతే గుంటూరు కారం సినిమాకు సంబంధించి ట్రైలర్ డేట్ అయితే ఫిక్స్ అయింది. వచ్చిన వెంటనే తెలియడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. గుంటూరు కారం ట్రైలర్ విడుదల తర్వాత ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి. మరి గుంటూరు కారం సినిమాకు సంబంధించి ట్రైలర్ కోసం మీరు ఎంతమంది ఏడుస్తున్నారు కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే మహేష్ బాబుకు సంబంధించి మరిన్ని వివరాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడదు పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. లైక్ షేర్ చేయడం మరొక థ్యాంక్ యూ.